కూడా భూములు గుంజుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యలే. ఈ గత 3 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ పాలనలో అదే మోసం చరిత్ర చూస్తున్నాం. కాబట్టి ఇవాళ నమ్మకం లేదు. మరి పరిగిలో 1200 ఎకరాలు గుంజుకుంటే అన్న 1000 ఎకరాలు కూడా అసైన్డ్ భూములే ఉన్నాయి. మిగతా 200 పట్టా భూములు ఉన్నాయి. ఆ మిగతా 200 కూడా మొత్తం చిన్న సన్న రైతులే ఉన్నారు. అందరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళ భూములే ఉన్నాయి తప్పితే ఎవరి కూడా పెద్దవాళ్ళ భూములు లేవు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే తక్కువ భూములు ఉన్నాయి చిన్నోళ్ళ దగ్గర ఉన్న ఆ భూమి కూడా గుంజుకున్నారు. ఏం చెప్పింది ముఖ్యమంత్రి? రైతుకే కాదు కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. పడ్డదా ఎక్కడైనా కౌలు రైతుకు? పడ్డదా ఎక్కడైనా కౌలు రైతుకు? రైతు కూలీకి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు. కనీసం గుర్తించిందా? పడ్డా ఎక్కడైనా 12,000. ఒక పక్క ఇస్తా అన్న మాటలు కల్లాస్, ఇంకొక పక్క భూములు బటన్స్. మన పరిస్థితి ఎట్లుందంటే ఆనాడు బీఆర్ఎస్ లో 8 ఉంటే ఇలా పైన పడ్డట ఇది కాంగ్రెస్ నేర్చుకొని. అవునా కదా? మరి ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ వికారాబాద్ లో చేస్తున్నాం పోరాటం. ఇటువంటి అనేక చోట్ల కొనసాగుతుంది. ఎక్కడెక్కడ రైతు భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడక్కడ తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ మేమిద్దరం కూడా కలిసి వస్తాం. ప్రతి చోట రైతుకు అండగా నిలబడతాం. రైతు భూమిని గుంజుకుంటే చూసుకుంటా ఊరుకోం. ఇంకెన్నో రోజులు కాదు, కరెక్ట్ 10 రోజులల్లా మన ప్రాంతానికి ఒక కొత్త ప్రాంతీయ పార్టీ జాగృతి ఆధ్వర్యంలో రాబోతా ఉంది. ఇవాళ 15వ తారీఖు 25వ తారీఖు నాడు కొత్త పార్టీ వస్తుంది. ఇవాళ ఎట్లయితే ఉద్యమాలు చేస్తున్నామో రేపటి నాడు ఆ పార్టీ కూడా మీ పక్షాన నిలబడే ఉద్యమం చేస్తుంది. మీకోసమే కలిసి వస్తా ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, పిడికిలెత్తండి, ధైర్యంగా ఉండండి. మన గడ్డ అంటేనే పోరాటం. పుట్టిన రాలే తెలంగాణ, బతిమలాడితే రాలే, దండం పెడితే రాలే, దరఖాస్తు ఇస్తే రాలే. భూములు కూడా ఉట్టిగా రావు, గుంజుకుంటూనే వస్తాయి, పిడికిలెత్తుతూనే వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండాలని మా అక్క చెల్లెలకు అన్న తమ్ములకు తెలియజేస్తూ మీకు అండగా మేము ఉంటాం, సంయుక్త పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ పరిగి రైతాంగానికి, వికారాబాద్ రైతాంగానికి, యావత్ తెలంగాణ రైతాంగానికి కూడా ధైర్యం చెప్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు లేనిదే, రైతు లేనిదే. మా ఇద్దరి తరఫున ధర్మ సమాజ్ పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ, తెలంగాణ జాగృతి పక్షాన ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అవిటిని సూటిగా తెలియజేయవలసిందిగా విశారద గారిని కోరుతా ఉన్నాం.